తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు గతంలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులపై ఫిర్యాదు దాఖలైంది. 2023 ఫిబ్రవరి 17న ఇదేం కర్మ కార్యక్రమానికి అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వచ్చినప్పుడు జరిగిన ఘటనలపై చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు ఫిర్యాదు చేశారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన 7 కిలోమీటర్లు నడిచి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి డీఎస్పీ భక్తవత్సలం సహా సీఐ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు పాటించి తమపై దాడికి పాల్పడ్డారని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ మేరకు అనపర్తి సీఐ శివ గణేష్ కు ఫిర్యాదు అందించారు. ఇదేం కర్మ అనే కార్యక్రమంలో 17/2/2023లో అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండు సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు, అప్పారావు గారు, అలాగే డిఎస్పీ భక్తవత్సలము, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దుర్బుద్ధితో సార్ను అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా సార్ ప్రయాణించే జామర్ వెహికల్ గాని, సార్ వెహికల్ గాని, సెక్యూరిటీ వెహికల్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము ఆ రోజు చేసుకుని చెమ్మ చీకట్లో 8 కిలోమీటర్లు సార్ నడిపించడం జరిగింది. ఆ రోజు అనపర్తిలో సారు ప్రసంగించే వెహికల్ పైన ఆ వెహికల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి ఒక వ్యాను 6 అడుగులు 7 అడుగులు నిచ్చెన చేసుకుని సారు ఎక్కడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కరెంటు ఈ సిఐ డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కరెంట్ ఆఫ్ చేసి జనరేటర్ కూడా ఆఫ్ చేసి